హలో హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఓవర్ నైట్ కొత్త కుండ కాబట్టి నీళ్ళలో నానబెట్టాము. దాంట్లో ఏమన్నా మట్టి వాసన ఉంటే వెళ్ళిపోతుందని. మట్టి వాసన అంటే ఇష్టమే, కానీ కొత్త కుండ కాబట్టి నీళ్ళలో నానబెట్టి అక్కడ పెట్టుకున్నాము. దాని కింద బియ్యం పోసి సరాకు పెట్టి దానికి మీద బియ్యం పోసి ఇక బెల్లం అయితే దంచుతున్నాను. బెల్లము దీనికి అదే చేస్తాం కదా ఉగాది పచ్చడిలోకి. ఇక బెల్లం కొంచెం మంచిది అంటండి మమ్మీ గారు. 1/2 కేజీ పైగానే వేస్తున్నాము. ఇది మామిడికాయ అండి. మామిడికాయ పీల్ చేసుకొని, మా పాపకు పీల్ చేయడానికి రాలేదంట, నేను పీల్ చేస్తున్నాను. బెల్లం వేస్తున్నాను కుండలో. మా వారైతే అక్కడ పూజ సామాన్లన్నీ తోమారు. చేయిక ఆమెకు తెగిందంట, ఆమె చేయదంట. నేనైతే చేస్తాను. ఇప్పుడు నాకు పూజ చేయడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నాకు కూడా ఫ్రెండ్స్, చేతికి దెబ్బ కట్టుకోవడము మంచిగా చాలా ఇష్టం. నాకు పూజ అంటే చాలా ఇష్టం. గుడికి వెళ్ళడం ఇష్టం. దేవునికి ఏది చేయాలన్నా చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇక బెల్లం అయితే దాంట్లో వేస్తున్నా ఫ్రెండ్స్. బెల్లం వేస్తున్నా దాంట్లో. దీనికి మేము చెప్తాను ఫ్రెండ్స్, చూడండి. బెల్లం అయితే ఇలా వేసుకుంటాం మేము. ఏమేమి వేసారు ఇప్పుడు దాంట్లో? చింతపండు వేసాను, నెక్స్ట్ బెల్లం వేస్తున్నాను. ఆ తర్వాత బొట్ట అవన్నీ పెట్టాలి. ఫస్ట్ ఇవన్నీ వేస్తే కొంచెం నానతాయి కదా, అందుకని మా వారు పూజ సామాన్లు అన్నీ తోమి అన్నీ పెడతాడు పక్కన. నేను అన్నిటికీ గంధం పెట్టి కుంకుమ పెడతాను. నీట్గా చేస్తాం. చూడండి, ఇక ఇది ఇలా పీల్ చేయడానికి రాలేదంట మా పాపకి, నేను పీల్ చేస్తున్నా. చూడండి, ఇలా పీల్ చేసుకోవాలి. కుండకు పెట్టలేదని మీకు డౌట్ రావచ్చు. నేను అవన్నీ వేసిన తర్వాత బొట్టు పెడతానండి. దేవుళ్ళకి పెట్టేటప్పుడు పెడదామనేసి పెట్టలేదండి. మీరు ఎలా చేస్తారో మాకు కొంచెం చిన్న చిన్న చిట్కాలు ఉంటే చెప్పొచ్చండి. నాకు తెలిసిన వరకు అయితే నేను చేస్తూ ఉన్నాను. మీకు ఏమన్నా తెలిస్తే చిట్కాలు చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో చెప్పండి. నాకు పోలేలు అంటే రావండి. గర్జలు మురుకులు అలాంటివి ఏమైనా అయితే చేస్తానండి. పోలేలు ఎలా చేయాలో మీరైతే కామెంట్స్ అయితే పెట్టండి. నాకు అయితే రావు. ఎందుకు రావు అక్క అని కూడా మీరు అడగవచ్చు. అంటే నేను ముందు నుంచి చేయలేదండి. మురుకులు ఇవి ఏంటివి పోలేలు, మురుకులు చేస్తా, పోలేలు రావు. నెక్స్ట్ గర్జలు చేస్తా. మంచి పులిహోర చేస్తా, దద్దోజనం చేస్తా, అదేంటిది బెల్లం అన్నం చేస్తా, కొబ్బరి అన్నం చేస్తా, అన్నీ చేస్తాను. పూలు ఒకటి రావండి. ఎందుకు రావని అడగొచ్చు మీరు. ఎలా చేయాలో మీరైతే కామెంట్స్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇది తురుముతానండి, లెమన్, ఇవి మామిడికాయలు తురుముతాను. ఓకే, చూడండి. పప్పని చెప్పాను. రైస్ అంటే నెక్స్ట్ వీడియోలో కామెంట్ పెడతాం మొత్తం మంచిగా నీట్ రెడీ అయిపోయాక. నెక్స్ట్ వీడియో చెప్తాను నేను. నన్ను వీడియో సామాన్ తోముతున్నాను. మా మిస్సెస్ వారు పులిహార వండుతున్నారు, స్వీట్ చేస్తున్నారు. సావిత్రి గారు వద్దండి, మిస్సెస్ కదా. నేను పూజ చేస్తున్నాను. బాగా చేస్తాను పూజ. చిన్న కూతురు. ఇప్పుడు నేను తురుముతున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇప్పుడు నేను పీల్ చేసి ఇస్తా, ఆమె తురుముతుంది. వేపపూత చూడండి, ఇలా మేము ఇంకో ఎట్లా వస్తుంది మమ్మీ? దీని అడ్డంగా పెట్టు డాడీ, అడ్డంగా సగం వస్తుంది, అడ్డంగా పెట్టు. సగం వస్తుంది. నేను చేస్తున్నా క్లియర్గా వస్తుంది కదా. ఇది వేపపూత 50 రూపీస్ అంట అండి. న్యాయమేనా? అన్యాయం.
అన్నయ్యమ్మ మీరు చెప్పండి. మరి మేము చేసిన దాంట్లో చెట్లు అయితే ఉన్నాయి, అక్కడ పూతనైతే లేదండి. మామిడాకులు, ఇంకేంటండి ఇది వేప కొమ్మలు అయితే తెచ్చుకున్నాము. కొమ్మలు అవి ఉన్నాయి, పూత లేదండి. పెద్ద పెద్దగా ఉన్నాయి గ్రౌండ్లో. మేము చేసేది గ్రౌండ్, లీగల్ గ్రౌండ్ అని అంటారు. ఇందులో పని చేస్తాము. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి క్రికెట్ ఆడుకోవచ్చు. కావాలంటే క్రికెట్ ఆడతారు. ఇక్కడ ఆడేది మన ఇక్కడికి వెళ్ళి వచ్చే తిలక్ వర్మ సెలెక్ట్ అయ్యాడు. ఇటు నుంచే సెలెక్ట్ అయ్యాను. బాంబు మొన్న ఇండియా మ్యాచ్ గెలిచి వచ్చిండు మన తిలక్ వర్మ. ఈడనే మన దీనికి కోచింగ్ ఏమో మన సలీం సార్ అని ఉంటారు. లీగల్ గ్రౌండ్ లింగంపల్లి, లింగంపల్లి దగ్గర ఉంటుంది. మా పాప అయితే ఫోటో దిగింది, మేము కూడా దిగినాము. మీరు దిగాలంటే మాకు చెప్పండి, మేము ఇట్లా అందరికి దిగడానికి రాలేదు. అందరికి లేదండి పర్మిషన్. ఇందులో మేము వర్క్ చేస్తాం కాబట్టి ఇందులో వర్క్ చేస్తాం కాబట్టి మాకు ఓన్లీ పర్మిషన్ అండి, మిగతా వాళ్ళకి నో అలో. ఇగో ఇది ఇలా ఫుల్ వీడియో. ఇగో ఇది ఇలాగైతే చేసుకోవాలి. ఇలా చేసింది దాంట్లో వేసుకోవాలి. బుట్లో నేను పెడతాను నీట్గా. ఇక దీనైతే ఇలా చేసుకుంటాం. మరి మీరు ఎలా చేసుకుంటారు చెప్పండి ఫ్రెండ్స్. అక్కడ కాదమ్మా, ఇక్కడ మామిడికాయ తురుము వేసుకుంటాం. మీరు కట్ చేసి వేసుకుంటారా? ఎలాగైనా ఓకేనండి. ఇదేంటి, ఇది కూడా తురుమేనా? అన్ని వచ్చే కాడికి తీసాము. మంచిగానే వచ్చిందా? సరే బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ రెడీ అయ్యాక మళ్ళీ మీకు ఫుల్ వీడియో పెడతాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అక్కడ పెట్టేసాను. మా చిన్న పాప బాగా హెల్ప్ చేస్తుందండి. మా పెద్దది కూడా చేస్తుంది. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఇక్కడ పక్కన ఉంటారు. మేము పూజ చేసుకుందామని ఉన్నాం. మేము కూడా వెళ్తామండి, తర్వాత గుడికి వెళ్ళేటప్పుడు వెళ్తామండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. అదేందో జిడి చాలా పెట్టేస్తున్నా.